ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వచ్చినందుకు ఈ ఊరి తరపున ప్రజల తరపున నేను అభినందనలు తెలియజేస్తూ చేస్తున్నాను. అలాగే ఇక్కడికి కొంచెం ఇప్పుడు కొంచెం లోతు తీరిందండి మా కొత్త వైపాలెంకి. అలాగే ఒక రోడ్డు ఉంది, 2-3 కలవట్లు ఉన్నాయి. అలాగే పాత వైపాలెం కూడా 3 కలవట్లు, శ్మశానం ఉంది, డ్రైన్, శ్మశానం ఉంది. అవి కూడా త్వరగా చేస్తే మీ పేరు చెప్పుకొని ఈ ప్రజలు ఆనందిస్తారని, ఎప్పటి నుంచో దీర్ఘకాలిక ఈ సమస్యలు అలా ఉన్నాయమ్మా. ఇప్పుడు మీ టైంలో ఇప్పుడన్నా అయితే మేము సంతోషిస్తామండి. అలాగే ప్రజలు కూడా ఆనందపడతారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మీరు కొంచెం ఈ గ్రాంట్ వచ్చినట్టుగా ఫస్ట్ ప్రయారిటీగా చేస్తారని మేము ఆశిస్తూ ఇంతటితో నేను ముగించుకుంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే 19వ వార్డు నాయకులందరికీ, రమణబాబు గారికి, సత్యబాబు గారికి, మన మార్కెట్ చైర్మన్ రమణ గారికి, ఇంకా తదిమ నాయకులకి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈ రోజు ఒక మాట అన్నారు, ఎప్పుడు మనం అభివృద్ధి చేస్తున్నాం కానీ ఇక్కడ కౌన్సిలర్లు గెలవలేదని చెప్పి రమణ గారు చెప్పడం కూడా జరిగింది. నేను ఏమంటానంటే మీరు ప్రతి ఒక్కసారి మీరు ఆలోచించండి. మేము లాస్ట్ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మేము కౌన్సిలర్లు చేసి 3 సంవత్సరాలు 4 నెలలు ఒక పైసా తెచ్చుకోలేకపోయాం. వార్డులో ఒక్క పైసా, ₹1 కూడా మేము తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చాలా బాధేసింది. నేను ఫస్ట్ టైం కౌన్సిలర్ అవడం మా వార్డులోను. నేనేమో వాళ్ళెవ్వరూ కూడా నన్ను ఒక ట్రైన్ కానీ రోడ్డు కానీ ఏం అడగలేదు. ఒక పెద్ద ఆవిడ, ఒక 70 సంవత్సరాల ఆవిడ వచ్చి, అమ్మ కరెంట్ లేదు, ఇక్కడ ఒక ఫోల్ వేసి ఒక బల్బు పెట్టండి అని చెప్పి ఆవిడ చెప్పారు. ఆ ఒక్క మాట కూడా నేను ఇవ్వడం జరిగింది. రోడ్డు కూడా ఎవరో కూడా అడగలేదు. అలాంటిది ఆవిడికి కూడా 3 సంవత్సరాలు 4 నెలలు ఒక ఫోల్ వేయలేకపోయాను నేను. వెంటనే మన అయ్యన్న పాత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ రోజు మాట ఇచ్చాను, కనీసం ఒక ఫోన్ కూడా నేను వేయలేదని చెప్పి వారితో చెప్తా అన్నారు. నీ సొంత నిధులతో, నీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఫోన్ వేస్తే 2 ఫోన్లు పడతాయి కాబట్టి 2 వేయి. నేను రేపు రాబోయే ఎలక్షన్ లో మనం ప్రభుత్వం తప్పనిసరిగా వస్తుంది, వచ్చిన వెంటనే మనం గెలుస్తాం. నేను తప్పనిసరిగా ఒక్క నీ వార్డుకి కాదు 28 వార్డులకు కూడా నేను నిధులు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగనే గెలిచిన వెంటనే నేను 2 పోల్స్ కూడా నా సొంత నిధులతోటే నేను వేసాను. ఆ రోజు వేసిన తర్వాత ఎలక్షన్ రావడం, మేము తిరగడం, వాగ్దానాలు ఇవ్వడం కొన్ని ఇవన్నీ జరిగాయి. భగవంతుడి దయ వల్ల మనకు అక్కడ సీఎం గారు, కూటమి ప్రభుత్వం వచ్చి సీఎం గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవ్వడం, ఇక్కడ అలాగే మన అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గా అవ్వడం జరిగింది. వచ్చిన చాలా మంది గెలిచిన వెంటనే నెలలు ఊరేగింపులతోటే టైం సరిపోద్ది. అలాంటిది 29 రోజుల్లో 4,11,00,000 తీసుకొచ్చినట్టు ఘనత అయ్యన్న పాత్రి గారు మున్సిపాలిటీకి. ఆ రోజు తీసుకొచ్చి 4,11,00,000 28 వార్డులు కూడా ఏది ఇంపార్టెంట్, రోడ్డు కానీ లేకపోతే ట్రైన్ కానీ ఏదైనా ఇవ్వండి కూడా చెప్పారు. ఆ విధంగానే ఆ రోజు దగ్గర నుంచి కూడా ఈ రోజుకి మున్సిపాలిటీకి 32 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు ఘనత. ఎందుకంటే 2 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. మనం ఆలోచించుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఓటు మీ చేతిలో ఉంటది, పరిపాలన మీ చేతిలో ఉంటది. మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే నాయకులు ఇక్కడ అవుతారు. మీరు ఎవరినో తీసుకొచ్చి మీరు పెట్టుకుంటే 5 సంవత్సరాలు కాదు, గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కిపోయారు. ఆ 5 సంవత్సరాలు చేసుంటే 2 ఊర్లోనూ ఇప్పుడు మనం వచ్చినప్పుడు కొద్ది క్లియర్ అయిపోయి ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ మనం చేసి ఉండేవాళ్ళం కదా. అంటే ఎవరు చేస్తున్నారు తప్పు? ప్రజలే చేస్తున్నారు. ప్రలోభాలకు లొంగొద్దు దయచేసి. ఓటును మాత్రం, ఓటు మీ హక్కు, మీరు ఎవరికైనా వేసుకోండి. వేసిన వ్యక్తి గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటూ వెళ్ళి ఓటేసేస్తారు. నేను ఒక్కడనే వేస్తే గెలుస్తారు వాళ్ళు అంటారు. మీరు ఒక్క ఓటుతోటి గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు, అయ్యో భయపెట్టి వాళ్ళని బాగు చేయాలని ఒక తపన ఉన్న నాయకుడికి వేయండి ఓటు. అక్కడ రోడ్లు బాగా చేస్తారు, మా డ్రైన్స్ బాగా చేస్తారు. మీకు ఏంటి కావాలి? ప్రజలకి తాగునీరు కావాలి, డ్రైన్ బాగుండాలి, సిమెంట్ రోడ్లు బాగుండాలి. ఇవే కదా మీరు కోరుకునే. బలుపులు ఎలగాలి, అంతే కదా మీరు అడిగేది. అవి కూడా చేయలేనప్పుడు అటువంటి నాయకులు ఎన్నుకునే బదులు ఎవరైతే వర్క్ చేస్తారు, ప్రజల గురించి ఆలోచిస్తారన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఓటేయాల్సిన బాధ్యత మీలో ఉంది. మీరు ఎప్పుడైతే ఆలోచించి ఓటు వేస్తారో భవిష్యత్తు బాగుంటది. ఆ వార్డుది కాదు, ఆ మున్సిపాలిటీది కాదు, అలాగే నియోజకవర్గం భవిష్యత్తు బాగుంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. మనం ఈ 2 సంవత్సరాల్లోనూ వచ్చేసరికి కరెంట్ బల్బు లేకుండా ఉంది మన నర్సీపట్నం.
బల్బులు వెలిగే కాదు, రాత్రి చూస్తుంటే పాపం చాలా ఇబ్బందులు పడేవారు జనాలు. అలాంటిది 1075 బల్బులు మనం రిపేర్ చేయించి 700 బల్బులు కొత్త బల్బులు కొని 140 పోల్స్ వేసుకున్నాం ఈ రోజు మున్సిపాలిటీలో. ఎవరైనా చేస్తారంటే 2 సంవత్సరాలు ఇవన్నీ ఎవరు చేయలేరు. అలాంటి 32 కోట్లు కాదు, 245 కోట్లు మన నర్సీపట్నం నియోజకవర్గానికి తీసుకొచ్చారు, నర్సీ మున్సిపాలిటీకి. అది కూడా అందులో భాగంగానే 185 కోట్లు ఇంటింటికి కూడా మంచినీటి పథకం అని చెప్పి ఇంటికింటికి కొళాయి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అది కూడా స్టార్ట్ చేశారు. త్వరలోనే మనకి సంవత్సరంన్నరలో ఇంటికింటికి కొళాయి కూడా వేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నా. మీరందరూ ఆలోచించుకోవాలి. అలాగే నాయుడు గారు చెప్పారు ఇప్పుడు ఒక రోడ్డు ఒకటి, అలాగే డ్రైన్ గురించి అది చెప్పారు. ఇవన్నీ అయ్యన్న పాత్ర గారు వచ్చేటప్పుడే చెప్పారు. ఏమన్నా మన ప్రజలు కానీ ఏమన్నా చెప్తే మీద రాసుకుని రండి, ఆర్డర్లో రాసుకుని వస్తే నేను తప్పనిసరిగా నేను నిధులు ఇస్తాను, అదే రేపు వచ్చే నెలలో మళ్ళీ పెడదామని చెప్పడం జరిగింది. మీరు ఇక్కడికి వచ్చినటువంటి ఏవైతే మీరు చెప్పారో అవన్నీ నేను చెప్పి సార్కి చెప్పి సార్ దగ్గర నిధులు తీసుకొని మేము తప్పనిసరిగా శాంక్షన్ చేస్తానని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా. మీరు మరొక్కసారి ఆలోచించండి ఆ విషయాన్ని మాత్రం. ప్రతి ఒక్కరూ నేను అనేది ఏంటంటే ఎవరి స్వార్థం అనుకుంటుంది. నేను వస్తాను, నేను ఒక పార్టీ వస్తాను, ఇంకొకరు వచ్చి ఇంకో పార్టీ చెప్తారు. అది కాదు. అభివృద్ధి ఏ పార్టీలో జరుగుతుంది, అభివృద్ధి గురించి ఆలోచించండి. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ అయ్యన్న పాత్ర గారు. మీకు అలాంటి వ్యక్తులు కావాలని అనుకున్నప్పుడు ఇలాంటి డెవలప్మెంట్స్ కానీ మనం చూస్తాం. అంతేగాని ఏదో ఎవరు పడితే వాళ్ళకి వేసేద్దాం, ప్రలోభాలు లొంగిపోదాం అని అనుకుంటే ఏమవుతుంది? అది అందరూ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎలక్షన్లో అని కాదు నేను అనేది, ఎలక్షన్లో చెప్పవలసిన మాటలు ఇవి. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు 19వ వార్డులో ఈ ప్రారంభోత్సవాలకు చేసినటువంటి పద్మావతి అమ్మగారికి, అదే మిగతా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు పెద్దలు రాంబాబు గారు చెప్పారు, ఇవన్నీ రోడ్లు వేసారంటే ఇంకా మీకు ఒక రోడ్డు శ్మశానం ఏదో కావాలని చెప్పేసి అడిగారు. అది కంపల్సరిగా పద్మావతి అమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి స్పీకర్ గారి దృష్టికి వెళ్ళి అది మంజూరు చేసే ప్రయత్నం అనేది పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భం. అయితే ఒక విషయం గమనించుకోవాలి, 2014లో తెలుగుదేశం గెలిపించలేదు. గెలిపించవా? నేను అదే మరి బాబు గారు ఈ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇది శ్మశానాన్ని చాలా నందనవనంగా సొంత ఖర్చులతో చేయడం అన్నది చాలా అభినందనీయం అండి. ఈ విషయాన్ని ఆ వీడియో అది తీసుకుని వెళ్ళి గౌరవ స్పీకర్ గారికి చూపించిన వెంటనే ఇంకా దానికి ఏం కావాలనంటే ఆ క్రిమేషన్ సెట్, అదే విధంగా స్నానాలు చేయడానికి అందుబాటుగా సవర్స్, వెయిటింగ్ చేయడానికి షెడ్ కి మొత్తం ఎస్టిమేషన్ వేయించి 15 లక్షల రూపాయలను కూడా మంజూరు చేయడం అన్నది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాన్ని త్వరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా పూర్తి చేస్తూ ఆ శ్మశానాన్ని ఇలా చేసినందుకు గ్రామం తరఫున గ్రామస్తులుగా మీకు, సత్యబాబు గారికి, రాంబాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు లింగారెడ్డిలో మనం గెలిపించలేదు, మళ్ళీ తర్వాత ఎలక్షన్ లో కూడా గెలిపించలేదు. మరి 2 సార్లు మనం మన పనిచేసేటువంటి పార్టీని గెలిపించుకోకపోతే పనులు ఏ విధంగా ఉంటాయన్నది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఈ రోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు మన మున్సిపాలిటీలో మన కౌన్సిలర్స్ ఉన్నా లేకపోయినా ప్రతి వార్డు కూడా మనం సమానంగా చూసుకుని వెళ్దాం, ఆ విధంగానే అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి చెప్పడం వల్లే ఈ రోజు ఈ 26 లక్షల రూపాయలు కార్యక్రమం ఇప్పటికీ ఈ 2 సంవత్సరాల్లోని పూర్తి చేసుకుని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఎప్పటికైనా సరే రేపు మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరినైతే తెలుగుదేశం పార్టీ తరఫున అయితే మనం నిల్చోబెడతామో మరొకసారి 2 సార్లు ఆల్రెడీ తప్పు చేసాం, 2 సార్లు కాదు 3 సార్లు ఎంపీటీసీగా కూడా ఒకసారి ఓడిసారి వరుసగా 3 సార్లు తప్పు చేసాం స్థానిక ఎన్నికల్లో. మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా దయచేసి మనం స్పీకర్ గారికి అనువుగా ఉండే వాళ్ళని గెలిపించుకున్నట్లయితే మరిన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి దయచేసి మరొకసారి ఆ పొరపాటు మనం చేయొద్దండి. ఆ అవకాశాన్ని మరి ఇవ్వకుండా మన ప్రాంతం కోసం, మన గ్రామ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను.